75వ పుట 23వ దావీదు కీర్తనను ఉత్తర ప్రత్యుత్తర రీతిగా అనుసరించుదాం. యెహోవా నా కాపరి నాకు లేమి కలుగాదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేదీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందువు, నీ దుఃఖకరయు నీ దండము నన్ను నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదు. నూనెతో నా తలాంటి ఉన్నావు, నా గిన్నె నిండి నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసెదను. పుత్ర భావనాత్మకు మహిమా కలుగుగాక. ఆది యందున్నట్టు ఇప్పుడెప్పుడు యుగయుగము. రండి, నమస్కారం చేసి సాగిలపడుతుము. మనలను కలుగు చేసిన యెహోవా ముందర మోకాళ్ళు రుజువుగాక. లోక పాపము దేవుని యొక్క ఊరికెళ్ళ మా మీద కరుణించుము. లోక పాపము దేవుని యొక్క ఊరికెళ్ళ మా మీద కరుణించుము. లోక పాపము దేవుని యొక్క ఊరికెళ్ళ ఈ నిత్య సమాధానము మాకేమో. ఆమేన్. సర్వశక్తి గల దేవుడా, మా సృష్టికర్తవును రక్షకుడునైన వాడా, పేద దిక్కులేని పాపులమైన మేము నీ ముందర మోకరించి మేము అత్యుత పాపకరమైన స్వభావం కలవాలని తలంపులతోనూ మాటలతోనూ క్రియలతోనూ నీకు విరోధముగా పాపములు చేస్తున్నాను ఒప్పుకుంటున్నాము కనుక మేము నీ మితిలేని కనికరమును ఆశ్రయించి మా ప్రభు అయిన యేసుక్రీస్తును బట్టి దేవుని వెతికి మొదలుచున్నాము. దేవుడా, పేద పాపినైన నన్ను కరుణించు. ప్రభువా కరుణింపుము. శ్రీ
మన పాపముల నిమిత్తము తన జనితైకు కుమారుని మరణమునకు అప్పగించి ఆయనను చూచి మనను మన్నించి ఉన్నాడు. మరియు ఆయన తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలవుటకు అధికారం అనుగ్రహించారు. ఆయనను కీర్తింపుడి, ఆయన నామమును బట్టి ఆయనను కీర్తింపుడి. లేచి నిలువబడి 28వ ఫోటోలో ఉన్న దాక్షాలని అనుసరించున్నాం. సర్వోన్నతమైన వారిలో దేవునికి మహిమా. భూమి మీద సమాధానము, మనుషుల యందు కటాక్షము ప్రభువైన దేవుడా, ఓ పరమారాజా, సర్వశక్తి గల తండ్రి, నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను ఆరాధించుచున్నాము, నిన్ను మహిమపరచుచున్నాము. నీ గొప్ప మహిమను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చేయుచున్నాము. ప్రభువా, జనితైక కుమారుడా యేసు క్రీస్తు, ఓ ప్రభువైన దేవుడా, దేవుని యొక్క గొర్రెపిల్ల, తండ్రి యొక్క కుమారుడా, లోక పాప భారము మోసుకుపోవాడా, మాయందు అధికారి లోక పాప భారము మోసుకొని పోవాడా, మా ప్రార్థనకి తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉండు వాడా, నీవు ఒక్కడవే పరిశుద్ధుడావు, నీవు ఒక్కడవే ప్రభువు. ఓ క్రీస్తువా, నీవు ఒక్కడవే పరిశుద్ధాత్మతోడాను. తండ్రి అయిన దేవుని మహిమయందు ఉన్నతమైన వాడవైయున్నావు. ఆమేన్. మన ఆరాధన పుస్తకంలో నుండి 57 మరియు 58 అంత్యపోనీలను అనుసరించుగా. ప్రభు మీతో కూడా నుండునుగాక. ఆయన మీ ఆత్మతో కూడా నుండునుగాక. యెహోవా నీ మార్గమును నాకు బోధించు, సరళమైన మార్గమున నన్ను నడిపించు. యెహోవా నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధించు. నీ నామమునకు భయపడునట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగా ప్రార్థింతము
రండి. ప్రభువా, సాతాను వారిని శోధనలను జయించి ఏకదేవుడు అయిన నిన్ను పవిత్రమైన హృదయములతోనూ మనస్సులతోనూ వెంబడించుటకు నీ జనులకు కృప దయచేయమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏకదేవుడై యుగయుగములు జీవించుచునుండు నీ కుమారుడు మా ప్రభువునైన యేసు క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోండి. ఈ దినం కొరకు అనగా చర్చలోని 17వ ఆదివారం కొరకు